మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత పెంచాలి. ఆయనకి ప్రాణహాని ఉంది. ఇది నిన్న వైసీపీ ఎంపీలు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారికి చేసిన రిక్వెస్ట్. రాష్ట్రంలో కూడా వైసీపీ నాయకులు అదే మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి భద్రతకు ముప్పు ఉంది, ఆయనకి ప్రాణహాని ఉంది, ఆయనకు సెక్యూరిటీ పెంచాలి అని రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, వాళ్ళ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరి నుంచి ప్రాణహాని ఉంది? మావోయిస్టుల నుంచి ఉందా? టెర్రరిస్టుల నుంచి ఉందా? లేదు ఫ్యాక్షనిస్టుల నుంచి ఉందా? ఎవరి నుంచి ఉంది? ఎవరి నుంచి ఉంది అన్నదానికి వైసీపీ నాయకులు చెప్తున్న మాట ఏందంటే, అంటే వాళ్ళు చూపిస్తున్న ఉదాహరణలు కూడా ఇప్పుడు చెప్పాలి కదా, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాణహాని ఉంది అని నోటి మాటతో చెప్పడం కాదు కదా, ఎగ్జాంపుల్స్ చూపించాలి కదా ఉంది అని చెప్పడానికి. వాళ్ళు చూపిస్తున్న ఎగ్జాంపుల్స్ ఏంది అంటే, మన జగన్మోహన్ రెడ్డి గారు దేవరపల్లి వెళ్ళారు. అంటే పొగాకు రైతుని పరామర్శించడం కోసం వెళ్ళారు. వెళ్ళినప్పుడు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి హెలిప్యాడ్ మీదకి ప్రజలు దూసుకొని వెళ్ళారు. హెలికాప్టర్ని చుట్టుముట్టారు. ఇది ఒక ఎగ్జాంపుల్. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉమ్మడి అనంతపురం జిల్లా రాప్తాడు పర్యటనకు పోయినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి హెలిప్యాడ్ మీదకి జనాలు వెళ్ళిపోయారు. ఆ హెలికాప్టర్ని కొంత ధ్వంసం కూడా చేశారు. ఇదంతా వైసీపీ చూపిస్తున్న ఎగ్జాంపుల్స్. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు వస్తున్న జనాలు, వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మీదకి దూసుకెళ్తున్నారు. ఇవన్నీ వైసీపీ నాయకులు చూపిస్తున్న ఎగ్జాంపుల్స్. కానీ ఈ జనాల్లో ఎవరైనా మావోయిస్టులు ఉన్నారా? టెర్రరిస్టులు ఉన్నారా? ఫ్యాక్షనిస్టులు ఉన్నారా? కాదు కదా. వీళ్ళంతా ఎవరు? వైసీపీ సమీకరించుకుంటున్న జనాలు, వైసీపీ కార్యకర్తలు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు. అంటే ఇప్పుడు వైసీపీ చెప్తున్న దాని ప్రకారం చూసినప్పుడు వైసీపీ కార్యకర్తల నుంచి, వైసీపీ సమీకరించుకుంటున్న జనాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి రక్షణ కావాలి. అంతేగా. వైసీపీ చెప్తున్నదని మాట్లాడుతున్నా. వాళ్ళు ఏదన్నా ఎగ్జాంపుల్ చూపించి పలానా నక్సలెట్ జగన్మోహన్ రెడ్డి గారికి వార్నింగ్ ఇచ్చారు కాబట్టి నక్సలెట్ నుంచి ప్రాణహాని ఉందంటే అది వేరు. లేదు పలానా టెర్రరిస్ట్ గ్రూపు జగన్మోహన్ రెడ్డి గారిని తమ హిట్ లిస్టులో పెట్టుకుంది, పలానా టెర్రరిస్ట్ గ్రూప్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి రక్షణ కావాల్సిన అవసరం ఉంది అంటే అది అది డిఫరెంట్. లేదు పలానా ఫ్యాక్షనిస్ట్ నాయకుడు లేదా ఫ్యాక్షనిస్ట్ గ్రూపు జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసింది, ఇగో పలానోళ్ళు అని రాష్ట్ర ప్రభుత్వానికి ఒక రిపోర్ట్ ఇచ్చినా లేదా కేంద్ర ప్రభుత్వానికి ఒక రిపోర్ట్ ఇచ్చినా అది ఓకే. కానీ వైసీపీ నాయకులు చెప్తున్న ఎగ్జాంపుల్స్ అవేమీ కావు. వైసీపీ నాయకులు చెప్తున్న ఎగ్జాంపుల్స్ మొన్న హెలిప్యాడ్ మీద పోయిన జనాలను చూపిస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు వచ్చిన జనాలను చూపిస్తున్నారు, రాప్తాడు దగ్గర జగన్మోహన్ రెడ్డి గారి హెలికాప్టర్ను ధ్వంసం చేసిన జనాలను చూపిస్తున్నారు. వీళ్ళంతా ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నుంచి, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానుల నుంచి జగన్ గారికి రక్షణ కావాలి. ఇది నిజంగా ఒక విచిత్రంగా ఉంది. నా పార్టీ కార్యకర్తల నుంచి నాకు రక్షణ కావాలి, నా అభిమానుల నుంచే నాకు రక్షణ కావాలని ఒక వ్యక్తి కోరుకోవటం అంటే కొంత విచిత్రంగా ఉంది. ప్రజల నుంచి రక్షణ కావాలని ఒక నాయకుడు కోరుకోవటం నిజంగా ప్రజాస్వామ్యంలో ఒక విచిత్రం. ఇప్పుడు వాళ్ళ పార్టీ కార్యకర్తను వాళ్ళు కంట్రోల్ చేసుకోలేక, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్ దిగారు, అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్లో లేరు అని తెలిసి కూడా ఆ హెలికాప్టర్ని ఎందుకు చుట్టుముట్టారు? ఏ ఉద్దేశంతో చుట్టుముట్టారు? ఎందుకు హెలిప్యాడ్ మీదకి దూసుకెళ్లారు? చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో మనం ఇది చూడం, పవన్ కళ్యాణ్ గారి పర్యటనలో మనం ఇలాంటివి చూడం, లోకేష్ గారి పర్యటనలో మనం ఇలాంటివి చూడం. అసలు ఇక్కడ కాదండి, బయట ఏ రాష్ట్రంలోనూ ఏ నాయకుడి పర్యటనలోనూ మనం ఇలాంటివి చూడం. కానీ ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో ఇలా ఎందుకు జరుగుతుంది? సరే పోనీ, అక్కడికి వచ్చిన జనాల్లో టీడీపీ వాళ్ళు ఉన్నారు అని వైసీపీ ఏమైనా ఒప్పుకుంటుందా? కాదు, మా వాళ్ళే అంటది. అక్కడ వచ్చిన జనాలంతా మా వాళ్ళే అని వైసీపీ క్లెయిమ్ చేసుకుంటుంది. నిన్న పేరు నాని కూడా చెప్పింది అదే. రాప్తాడు దగ్గర హెలిప్యాడ్ మీదకి పోయిన కొంతమంది మీద కేసులు పెట్టారు. పెడితే నిన్న మాట్లాడుతూ పేరు నాని గారు ఒప్పుకుందంటే వాళ్ళంతా మా వాళ్ళే అని చెప్తారు. మరి హెలిప్యాడ్ మీదకి దూసుకెళ్లేది మీ వాళ్ళే అయినప్పుడు, హెలికాప్టర్ని చుట్టుముట్టేది మీ వాళ్ళే అయినప్పుడు, హెలికాప్టర్ని ధ్వంసం చేసేది మీ వాళ్ళే అయినప్పుడు వాళ్ళని కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత మీకు లేదా? సరే పోలీసులకు ఉంది, అది నేను కాదంటలేదు. వాళ్ళని కంట్రోల్ మళ్ళీ పోలీసులు కంట్రోల్ చేస్తే ఏమంటారు? చూసారా వైసీపీ కార్యకర్తని పోలీసులు ఇబ్బందులు పెడుతున్నారు, వాళ్ళకి ఆంక్షలు పెడుతున్నారు, వాళ్ళకి నిబంధనలు పెడుతున్నారు, జనాన్ని జగన్ దగ్గరికి రానివ్వట్లేదు. ఇదంతా మళ్ళీ వైసీపీలో చెప్తారు.
జనాన్ని కంట్రోల్ చేస్తే ఒక బాధ, కంట్రోల్ చేయకపోతే ఒక బాధ, జనాలకి ఆంక్షలు పెడితే ఒక బాధ, ఆంక్షలు పెట్టకపోతే ఒక బాధ. ఆ! ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో ఉండే విచిత్రాలు. అసలు నిజానికి ఆ జనాన్ని సమీకరిస్తామని పోలీస్ పర్మిషన్‌లో ఏమైనా వైసీపీ చెప్పిందా? చెప్పదు. కేవలం రైతుల పరామర్శ కార్యక్రమానికి మాత్రమే పర్మిషన్ ఉంటది. ఈ సమీకరించే జనాలు పర్మిషన్ లేకుండా సమీకరించబడే జనాలు. ఈ ర్యాలీలు, రోడ్ షోలు, వెహికల్ ర్యాలీలు ఇదంతా పర్మిషన్ లేకుండా చేస్తారు. పర్మిషన్ లేకుండా చేసి సెక్యూరిటీ కావాలంటారు. మళ్ళీ ఎవరి నుంచి సెక్యూరిటీ కావాలంటారు? ఈ వైసీపీ కార్యకర్తల నుంచే సెక్యూరిటీ కావాలంటారు. ఇది నిజంగా విచిత్రం అండి. అసలు వైసీపీ కార్యకర్తలు ఇలా ఎందుకున్నారు? ఇది కదా ఆలోచించాల్సింది. హెలీప్యాడ్ మీదకి ఎందుకు దూసుకెళ్తున్నారు? హెలికాప్టర్‌ని ఎందుకు ధ్వంసం చేస్తున్నారు? దాని వెనకాల ఏమన్నా స్ట్రాటజీ ఉందా? లేదంటే వైసీపీ కార్యకర్తలకి ఏమైనా మైండ్ పోయిందా? ఈ జనాలు ఏమన్నా పిచ్చి ఆసుపత్రి నుంచి బయటకొచ్చారా? ఏదైనా అడవిలో నుంచి సమీకరించిన జనాలా వీళ్ళేమన్నా? వాళ్ళు కూడా బాగున్నారు. అడవిలో ఉన్న జనాల్ని నేను తక్కువ చేయలేను. ఎందుకంటే వాళ్ళు చాలా మెచ్యూర్డ్‌గా ఉన్నారు. వాళ్ళు కూడా ఇలా కాదు. లేదంటే ఏదైనా గ్రహాంతర వాసులా? ఇలాంటి ఎంక్వైరీ ఏమైనా జరగాలి. ప్రజల నుంచి సెక్యూరిటీ అడిగే వాళ్ళని నేను ఇప్పుడే చూస్తున్నా అండి. ఈ దేశంలో నా పార్టీ కార్యకర్తల నుంచి, నా అభిమానుల నుంచి నాకు రక్షణ కావాలి. నా ప్రజల నుంచి నాకు రక్షణ కావాలి అనే ఒకే ఒక్క నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారే. నాకు పలానా నక్సలైట్ గ్రూప్ నుంచి థ్రెట్ ఉంది. లేదు పలానా టెర్రరిస్ట్ గ్రూపుల నుంచి ప్రాణహాని ఉంది. పలానా ఫ్యాక్షనిస్టుల నుంచి ప్రాణహాని ఉంది. ఇలా అడిగే వాళ్ళని చూసాం గానీ, సొంత పార్టీ కార్యకర్తని ఎగ్జాంపుల్‌గా చూపిస్తూ సెక్యూరిటీ అడిగేది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి విషయంలోనే చూస్తున్నాం. ఏమంటారు? కామెంట్ చేయండి.